పాలేరుతనం వెట్టి ఊడిగం అంటే తప్పు కాదంటాను ఆయన. రెడ్డి గారు, పాలేరుతనం అంటే ఊడిగం అంటే వెట్టి చాకిరి అని అర్థం. వెట్టిని చట్టం నిషేధించింది. అంటే ఒక కార్మికుడికైనా ప్రధానమంత్రికైనా పని చేసే అవర్స్ ఉంటాయి. 8 గంటలు పని దినాలు, 8 గంటలు పని సమయం. 8 గంటలు దాటి టైము రైము లేకుండా పని చేయించుకోవడాన్ని పాలేరుతనం అంటారు, ఊడిగం అంటారు, వెట్టి అంటారు, బానిసత్వం అంటారు. దాన్ని చట్టం నిషేధించింది. మీకు తెలుసుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు ఆ పాలేరుతనం, ఊడిగం అనే మాటల్ని విరమించుకోండి. నేను ఖండిస్తున్నాను. ఇప్పటికీ మీకు తెలియకపోతే, భాషలో భావజాలం అర్థం కాకపోతే, చట్టాలు తెలియకపోతే, వెట్టికి ఊడిగానికి పాలేరుతనానికి అర్థం లేకపోతే మీరు డిబేట్ లో రావడం మానేసుకోండి. భాష తెలుసుకోండి, భాషా జ్ఞానాన్ని పెంచుకోండి, చట్టాన్ని చదువుకోండి, ఏ మాటలు చట్టం నిషేధించిందో తెలుసుకోండి. ఎందుకు వచ్చినట్టు మీరు వాగ్యుద్ధానికి వస్తారో మాకే అర్థం కాదు. తలాతోక లేని మాటలు నిలబడలేదు. మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఎక్కడా కూడా నిలబడలేదు. కాబట్టి ఇక్కడ కూటమి మైత్రి బంధం అనేది వాళ్ళిద్దరూ చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనే ఏదో పాత సినిమాలో పాటలాగా జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేతిలో చెయ్యేసుకుని భాష చేసుకున్నారు. అన్న తమ్ముడు అంటే బావ బామ్మడి అంటే ఆ భాష వాళ్ళు చేసుకున్న భాష, పవన్ కళ్యాణ్ వాళ్ళు చేసిన భాష ఏదైతే ఉందో ఆ భాష ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. బాబు గారి తర్వాత ఎవరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు అనేది కూటమిలో పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ నిర్ణయిస్తారు. మేమేమి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పుని ముఖ్యమంత్రి అవ్వాలని కలగనట్లేదు. పగట కళ్ళకనే పార్టీ మా తెలుగుదేశం పార్టీ కాదు. ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు సీఎం అవుతారు. కానీ కూటమి మాత్రం రానున్న 15 ఏళ్లు విజయ తుండిపి మోగిస్తుంది, అధికారంలో ఉంటుంది, రాష్ట్రాన్ని ఈ దేశానికి తలమానికంగా అగ్రభాగాన్ని నిలుపుతుందనేది మాత్రం పరిపూర్ణంగా ప్రతి ఆంధ్రుడు, 5 కోట్ల మంది ఆంధ్రులు నమ్ముతున్నారు. చేతిలో పెట్టి మోసపోయారు జనం. మీరు అభివృద్ధి చేయరని తెలిసిపోయింది. మీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని అర్థమైపోయింది. మీరు కేవలం నూతన మిస్త్రి మేకలు కాయించుకుంటారనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా మీకు అధికారం కట్టబెట్టడం కల్లా మీకున్న 40% ఓట్లలో రాబోయే ఎన్నికల్లో మరొక 15% ఓట్లు. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. 30 seconds లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. అబద్ధాలు ఆడితే అతికేలాగా ఉండాలి, అంతేగాని ఏదో నవ్వొచ్చేటట్టుగా ఉండకూడదు. వీళ్ళు ఏది కరోనా టైంలో అంట రోడ్లు బాగున్నాయంట, తర్వాత రోడ్లు పాడైపోయినాయంట, ఆ తర్వాత వీళ్ళు వచ్చి రోడ్లు వేసారంట. ఈ జనాలు అంత పిచ్చోళ్ళు సార్. అందుకనే కదా సార్, జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు 151 నుంచి 11 పెట్టేశారు వాళ్ళని. ఆ డబుల్ డిజిట్ దగ్గర ఆయన అయిపోయారు. మళ్ళీ మేము అచ్చేసాం ఇచ్చేసాం ఆహా ఓహో జబ్బలు తెరుచుకుంటారు. మళ్ళీ డిబేట్లోకి వచ్చి మీ పరిమితి ఏంటి? మీరు దాటిపోయింది. మీరు చేసే అన్యాయం మీరు చేశారు, మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేశారు, మీ అరాచకాలు మేము చూస్తాం. మీరు జోబులు నింపేసుకున్నారు, లెక్కర్లు అని చెప్పేసి మీ జోబులు మీరు నింపేసుకున్నారు. భూములు దండాలు చేసేసారు. రోడ్డు మీద ఏదైనా ఖాళీ భూమి కనిపిస్తే ఆక్రమించేసుకున్నారు. ఇవాళ రోజున ఒక డేటా సెంటర్ పెడుతుంటేనే మీకు ఓరవలేకపోతున్నారు. ఆ రోజు మీరు మీ వాలంటీర్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే డేటా అంతా సేకరించింది మీరేగా. మరి అటువంటి డేటా సెంటర్ అనుకుంటున్నారో, గూగుల్ డేటా సెంటర్లు అనుకుంటున్నారో, మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న అధికార ప్రతినిధులకు కానీ ఎవరికి కానీ అర్థం కావట్లా. మీరు ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు మీరు ఇట్లాంటి డిబేట్ టాపిక్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కాకుండా మీరు చేసిన పనులు ఉంటే అట్ల గురించి మాట్లాడదాం. రైట్ సార్. మేము చేసిన పనులు మేము చెప్పి ఉంటే మేము దరిదాపుల్లోకే రారు, దరిదాపుల్లోకే రారు. మేము చెప్పినట్టు సరిగా చెప్పలేకపోయినాము కాబట్టి, మీలాగా డబ్బు కొట్టలేకపోయినాం కాబట్టి, మీలాగా 1 చేసి 10 చేసినట్టు చెప్పినాం కాబట్టి మీరు అధికారంలోకి వచ్చినారు తమ్ముడు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఉంటే